మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ నేత సామ రమణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంపాపేట్ డివిజన్లోని అంబేద్కర్ వార్డులో పట్నం సునీత మహేందర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉండి చంపాపేట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేశారని ఆయన అన్నారు. మరి కంప్యూటర్లు అడుగుతున్నారు. నా ఎంఎల్సీ కోర్టు నుంచి 13 మే 16 అయిపోతుంది. ఓట్లు ఉన్నాయని నాకు చెప్పడం కాదు. సుందరెడ్డి డిప్యూటీ పనిచేసి మరి రమణారెడ్డి గారు చెప్పినప్పుడు స్కూల్ కానీ మరి ఇక్కడ కంప్యూటర్ చాలా యాక్టివిటీ కూడా జరిగింది. నేను మంత్రి ఉన్నప్పుడు మీ ప్రాంతంలో వచ్చిన మినిస్టర్ కూడా పనిచేసిపోయాను. మనం కూడా ఈ ఎలక్షన్ కాగానే మీకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంటి కూడా ఇస్తాం కాబట్టి పేదలందరూ కూడా ఇంటి వస్తాయి. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పేదలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా మా బాధ్యత మీరు చేస్తామని చెప్పుకుంటూ మీ నాయకుడు గారి ఏదైతే తప్పకుండా రమణారెడ్డి కార్పొరేటర్ గారికి, ఇక్కడ నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడ చర్చ్ అందరికీ, ఇక్కడ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ రావడం సంతోషం. ముఖ్యంగా రమణారెడ్డి బాగా అభివృద్ధి చేయడం జరిగినప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్టు నిజంగా చాలా సంతోషకర విషయం. ఆయన రమణారెడ్డి నిజంగా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ప్రజలలో. మీకు ఎప్పుడంటప్పుడు ఏదడుగుతో చేస్తాడు. ఇలాంటి లీడర్లు ఉండడం మన అదృష్టము. కాబట్టి మీరు కూడా ఆయన అడుగు చాటలు మీరు కూడా నడుస్తూ ఆయన ఏం చెప్పినా కూడా మంచిగా చేస్తారు. కాబట్టి మీకు ఎవరో ఒకరు అండగా ఉండాలి. కాబట్టి మీరు ఆయన చెప్పినట్టు మీకు తప్పకుండా మేము కూడా చేస్తాము. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి మీకు ఏదైనా ఫైనాన్షియల్గా కానీ అభివృద్ధిలు కానీ పెన్షన్లు కానీ బిల్డింగ్స్ అన్ని బిల్డింగ్స్ ఇచ్చినట్టున్నాడు. చాలా సంతోషం. బస్సు అవగాహన కూడా పెట్టించినట్టు మన బస్సులా అందరు పనిపోయారు. మధ్యాహ్నం ప్రజలు ఎట్లయితే అట్లనే చేయాలా. వీళ్ళందరూ కూడా నిన్న పార్టీ మీకు తెలుసు కదా. ఆ రోజు అన్న 30 గదాలకు పట్టాలు ఇయ్యరు, కానీ 30 గదాలకు అన్న పట్టాలు ఇప్పించిన సంగతి అందరూ తెలిసిందే. యూత్ కూడా చెప్తున్నా 180 పట్టాలు మనకు కాదు. సుభాష్ చంద్రబోస్ కమిటీ బంధువులకే ఇప్పించినాము. ఇలా బ్రాండ్ కూడా మరి ఈ ప్రాంతంలో వన్ సైడ్ మనకి బూత్ లీడర్ రావాలి. ఇస్మార్ట్ బూత్ మనకు ఈ బూత్ నంబర్ 64 బూత్ ఇది. ఈ బూత్ మనకు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఏది ఆ 2 లక్షల ఒక చిన్న కమ్యూనిటీ మీకు ఆగిపోయింది. ఫస్ట్ అక్కడ జగన్నే నేను చేస్తా అంత కాదంటే నేను కొత్త ఖర్చులను కట్టించడానికి రెడీ ఉన్నాం. అక్కడ కూడా మొట్టమొదటిగా చిన్న కమ్యూనిటీ అది కొంతమంది శక్తి